మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుందంటేనే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీళ్ళిద్దరి కలయికలో రాబోతున్న RC-17 కోసం మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మాత్రం రోజుకో న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ చర్చలు ముగిశాయి. దర్శకుడు సుకుమార్ పవర్ఫుల్ స్క్రిప్ట్ ను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడు. రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా సుకుమార్ మళ్ళీ ఒక విభిన్నమైన పవర్ఫుల్ కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమా సాంకేతిక నిపుణుల ఎంపిక మరియు లొకేషన్ల వేట జరుగుతున్నట్లుగా సమాచారం. మరి సంగీత దర్శకుడు ఎవరు అంటే ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నిజానికి ఇప్పటి వరకు దేవిశ్రీ ప్రసాద్ లేకుండా ఒక్క సినిమా కూడా చేయలేదు సుకుమార్. కానీ ఈసారి ఎందుకో RC-17 కి దేవి వర్క్ చేయడం లేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దేవి ప్లేస్ లో దురంధర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన శాశ్వత్ సచ్దేవ్, అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సంచలన చిత్రాలను సంగీతం అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఆ వెంటనే సుకుమార్ మ్యూజిక్ సిట్టింగ్స్ ని స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మరోవైపు ప్రస్తుతం పెద్దితో బిజీగా ఉన్న చరణ్ ఇది రిలీజ్ అయిన వెంటనే RC-17 ని పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నాడు.